2 కప్పులు టీ బాబు. మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? మావాడా వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నాడు. పిచ్చి ఆసుపత్రిలోనా? ఏం చెప్పమంటావు గురు, అదో పెద్ద కథ. ఇక్కడ పిచ్చి పిల్లకి మావాడు సంగీతం చెప్పడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి రోజు మావాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఓ రోజు మావాడు అటు తిరుగుండగా వెనక నుంచి మీదకు దూకి మెండారం కురికేసింది. అయ్యో, పిచ్చి కుక్కరిస్తే పిచ్చెక్కుతుందంటావు చూసావు, అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది. రాను రాను అది పెరిగి నానాలని పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం. ఓ మనిషి జీవితం నాశనం చేసిందనమాట ఆ పిల్ల. ఎవరు ఆ పిల్ల? లక్ష్మి అని గోవిందయ్య గారు అమ్మాయి. బాబు, గోవిందయ్య గారు అమ్మాయికి పిచ్చా? చెప్తున్నాడు కదండి. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఇంతవరకు తెలియదు నాయన. ఇప్పుడే సంగీతం పాఠం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. సమయానికి దేవుళ్ళు అలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు. పాఠం లేకపోతే పీడా పోయింది. అడుక్కు తినే బతుకుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను. వస్తాను. గ్లాస్ అండి. ముగ్గేస్తున్నాను బాబు, చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత. ఏమది మమ్మే భిక్షగాడు అనుకుని చుట్టి బాబాలా? ఎంత మతం, ఎంత కండ కావరము. ఎవరు మీరు? రాజగోపాలాచార్యులము, సంగీతాధ్యాపకులము. రండి మాస్టర్ రండి. మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా. మాస్టరా? ఆ సాల్వా ఈ పెట్టె చూసి వీధి బాగోతులు అనుకున్నా. ఈ బొమ్మ మీద ముగ్గు వేయటానికి బాగుంది. దూరం స్త్రీలు స్పృశించరాదు. రండి మాస్టర్. 2200. పెదనాన్న నారాయణ మావ చెప్పిన మాస్టర్. ఓహో మీరేనా? నమస్కారం. త్యాగరాజార్పణం. పాపం వృద్ధులు, మీకు శ్రమించాం. శ్రమేమున్నది మిత్రమా, సాధన నా ప్రవృత్తి, బోధన నా వృత్తి. మీకు అన్ని పాటలు వచ్చండి? ఏమది నన్నే ప్రశ్నించు చుట్టివా? అపరగంధర్వ బిరుదాంకితుడను నేను. సంగీత త్రయమును అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్న వాడను. కోపడికలు మాస్టారు కనుక పాపం మాట్లాడడం చేత గారు. చూడమ్మా, ఇవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళి ముగ్గేసుకోరాదు. అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా. అవును, వంటగది మర్చిపోయాను కదా. రండి మాస్టారు, పైకి వెళదాం. అమ్మాయి లక్ష్మి, నీకు సంగీతం నేర్పడానికి మాస్టారు వచ్చారమ్మా. నాకేం అక్కర్లేదు. బాలా, ఒక్కసారి నా కేసు చూడుము. నేను చూడను. అదిగో ఆ మొండి పెట్టే పనికి రాదన్నాను. తమరుండండి, నేను మాట్లాడతానుగా. బాలా చూడుము బాలా, నీకే లాభించగలదు. ఇక తమరు దయచేయండి, బాలకు నేను పాఠం ప్రారంభించదను. అలాగే మేస్టర్, శ్రద్ధగా నేర్చుకోమ్మా. అలాగే పెదనాన్న. రిక్షా ఆ పాపు. ఏం మాస్టారు కులాసావా? నీ దయవల్ల కులసాయి నాయన. కొండనాలికి మందేయమంటే ఉన్న నాలికి ఓడబీకెట్ట వెనకడికి ఎవడో. ఇదిగో అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు. లక్ష్మికి పిచ్చా? మీకు ఎవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి ఎవరో 2 కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో, ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట. అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెర్రి వెదనా ఏటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మికి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి. ఇంకెవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. ఇంకెవరన్నా? అయితే అమ్మా ఓ రకం పిచ్చేమో. ఏమిటి రిక్షా బాయ్, తక్కువ. అదేమిటండి ఇలా అయిపోయారేమిటి? నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే, రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసుకెళ్ళి గోదావరిలో తోస్తాను. కొంపలంటూ పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను. ప్రబల బళ్ళలో ఆంజనేయుల్లో నిలబడ్డావు దిగా. ఇందా మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి? కొత్త ముగ్గు వేస్తున్నా, కప్ప ముగ్గు. కప్ప ముగ్గా? చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం పిలిచేది చెప్పే. ఎండగా ఉంది, గొడుగేసుకుని ముగ్గేసుకో. బావగారు బావగారు. ఏమి నారాయణ, మీరు ఇక్కడ ఉన్నారా? బావగారు, మన కొంపకు ఒళ్ళేరైపోయింది. ఏమిటయ్యా, ఏమిటి హడావుడి? ముందు చెప్పండి, పైన సంగీత మనిషి ఉన్నాడా? ఉన్నాడా? అదిగో పాట వినిపిస్తుందిగా, చూడు. చక్కని కీర్తనలు నేర్పుతున్నాడు, మంచి విద్య గలవాడు. వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి. ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు. నువ్వు పంపించిన వాడు కాదా? కాడు. మరెవరు? ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడని నాకు అనుమానం.
ఇది వాడి పనే బావగారు. పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడు, నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడు. ఎంతకి తెగించాడు చూడండి. లక్ష్మి, లక్ష్మి, నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు? ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు. అవునాయి, నిజమే. కానీ అది ఇక్కడ కాదు, ఆ భ్రష్టుడు రాలేని స్థలంలో జరగాలి. నువ్వు అమ్మాయిని మన ఊరు పంపించి ఏర్పాటు చేయించు. వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అక్కడే అయిపోయా రా. నీకే చెప్పేది, వెళ్ళి జీపెక్కు. ఎక్కడికి? పుస్తకం మర్చిపోయాను కదరా. వచ్చేస్తుందన్నయ్య, ఒక్క నిమిషం. ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా బయలుదేరు. అత్తయ్య గట్టిగా అరవకు, వాళ్ళు వింటారు. చూడు, నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్ట పెట్టుకుంటారు. బయలుదేరమ్మా. నువ్వు మన ఊరు వెళ్తున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజం అత్తయ్య? పిచ్చిదానా, నీ బాధ నాకు తెలియదమ్మా. అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు. పద పద. తప్పుకో. తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి, నీలాగా. నాకేం అవసరం తప్పుకోవడానికి? అంటే నేను తప్పు చేస్తానా? ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు, అది తప్పు కదా? ఆ ఆడపిల్ల పరాయిది కాదు, నా చెల్లెలు. చెల్లైనా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు. ఇష్టం లేని పని ఏమిటి? తను మా ఊరు వస్తాంది, తీసుకెళ్తున్నాను. అబద్ధం రాజా, నీ నుంచి దూరం చేయాలని నన్ను బలవంతంగా లాక్కుంటున్నాడు. అరవకు, గొంతు చురుగుతుంది. ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నావని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలను. పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు, పిలువు పోలీసుల్ని. నీకు తెలియదేమో, లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు. మైనార్టీ తీరని పిల్ల వెంటపడి అల్లరి పెడుతున్నావని నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం. పిలువు పోలీసులు. లక్ష్మికి మైనారిటీ తీరింది, ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు? లక్ష్మి పుట్టిన తేదీ నిన్ననే తను మేజర్ అయింది. పిలవమంటావా పోలీసుల్ని? పిలు, నువ్వే నష్టపోతావు. తేదీలు లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు. లక్ష్మి శ్రీరామనవమి నాడు పుట్టింది. నవమికి ఇంకా 20 రోజులుంది. అప్పటికి గానీ తను మేజర్ కాదు. ఆ విషయం తెలుసుకో. ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్. మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్. ఓకే, నిన్ను కాకపోయినా నీ పెద్దల్ని ఆచారాల్ని గౌరవిస్తాను నేను. నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా, గుడ్. అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు, అది తెలుసా? ఈ మాట నవమి దాటే చెప్పు. ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే కదా. పద. ఆగు, ఈ లోపు నా పెళ్లి చేయాలని చూస్తే నా శవాన్ని కళ్ళ చూస్తావు. హరి! ఇంకోసారి ఘర్షణ దిగితే ఏం జరుగుతుందో మీకు ఆ రోజే చెప్పాను. అయినా మీరు హద్దు దాటారు.
నేను పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టారు కదా, ఇదంతా నీ వల్లే జరిగింది. నేను పోలీస్ స్టేషన్ మొహం చూసి ఎరగను. నువ్వే చేసావు ఇదంతా. షటప్. యూ షట్ అప్ ఇడియట్. ఏం కూసావురా? ఆగండి. యూ స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్వ్స్. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఆటలు ఆడుకుంటున్నారా? ఎస్ఐ గారు, నేను రాజా అన్నయ్యని. జరిగిందంతా తెలిసింది. మా వాడిని జామీన్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారు కదా అని వీరు జామీన్ ఇస్తారు, రిలీజ్ చేయండి ఎస్ఐ గారు. ఓకే, ఇలా రండి. ఇక్కడ సంతకం పెట్టండి. ఎస్ఐ గారు, వీరు గోవిందయ్య గారు, హరి పెద్దనాన్న గారు జామీన్ ఇవ్వడానికి వచ్చారు. మీరు ఇక్కడ సంతకం చేయండి. ఒసే ఇంటిదారా తాటకి పోతనా హిడింబి సోర్పణఖ నా మొహాన కాస్త కాఫీ తగలేవే. డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటూ దా 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 దా. వచ్చారా? ఆఫీస్ నుంచేనా? కాదు, ఆఫీసు నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా. అడగడం చూడు, ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది, అతి తెలివి తక్కువ వెధవలకి మోకాట్లో ఉంటుంది. నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. అచ్చం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి. అబ్బా పోదురు, నాకు సిగ్గేస్తుంది. కదలకు, పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను. కాఫీ తీసుకోండి. కాఫీ? వెరీ గుడ్. కిరసనాయిల వాసన ఇస్తుంది. లేదు, కాఫీ. మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా? తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పినుగా. ఏమిటి? అవును అంటున్నా. ఒప్పుకున్నారా? అవును, నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను. చాలా. ఇది చూసారా? ఏమిటది? మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే, గుర్తుందా? అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు. చెవిటి మిషనా? మరే ఇప్పుడు మీరు సణుకున్న మాటలు, గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి. రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నారు కదా? అవే రోజు అంటే అదే నీకు వినిపించదు కదా అని సరసం ఆడానంతే. అదే సరసమే. నేను మీతో సరసం ఆడాలి. అలా నిలబడండి. పెడతాను. అమ్మా 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 చచ్చాను చచ్చాను చచ్చాను. అలా బాలకే నీ చపాతీ గారు చెగోరు బట్టలే తీరుకోరు. ఇక చాలా ఆపుదే నా బాగా అనుకుంటా. అలా బాలకే బాబా బకాసులో ఎక్కడ తెచ్చావురా? ఇంకో సంబంధం? అవును, పిఠాపురం నుంచి వచ్చింది. మంచి స్థితిపరులు. రేపు నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపించాక మంచి ముహూర్తం చూసి మనవాడి పెళ్లి కూడా చేయించేస్తాను. నవములోపు ఆ ఊరు వాళ్ళు సీత విగ్రహాన్ని ఇస్తామన్నారా? ఇస్తే మంచిదే, లేకపోతే మరో సీతనైనా తయారు చేయించి కళ్యాణం జరిపించి తీరుతాను. రెండు విషయాల్లోనూ మీరు వక్రంగానే ఆలోచిస్తున్నారండి. 14 ఏళ్ళు అటు సీతని ఇటు రాముని దూరంగా ఉంచారు. ఇప్పుడు ఇంకో కొత్త సీతను తెస్తామంటున్నారు. అలాగే చిన్నప్పటి నుంచి లక్ష్మీ రాజా భార్యాభర్తలు అనుకున్నాం. ఇప్పుడు ఇంకో పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. ఈ వాదనలు అనవసరం. నా నిర్ణయానికి తిరుగులేదు. లక్ష్మికి రాజాకి పెళ్లి జరగడానికి వీల్లేదు, అంతే. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విననే. రాముడి జీవితంలో ఇంకో సీత లేదు, నా జీవితంలోకి ఇంకో లక్ష్మి రాదు. అయితే రేపు నవమికే పెళ్లి చేసేద్దాం అంటావా? అవును బాబు గారు.